హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నవంబర్ మంత్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇటీవల చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి వైదొలిగిన రెండవ దేశం ఏది? ఆన్సర్ బ్రెజిల్. ఇండియాలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం డిజి ఫ్రేమ్వర్క్ మీద ఏ దేశాలు సంతకం చేశాయి? ఆన్సర్ అమెరికా, జపాన్ అండ్ దక్షిణ కొరియా. ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీ కొత్త చైర్మన్గా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ విపిన్ కుమార్. ఇటీవల అమెరికాకి చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ చేత రెండవసారి సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ 2024 యొక్క A+ గ్రేడ్ను ఎవరు పొందారు? ఆన్సర్ శక్తికాంత దాస్. దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్ పర్యావరణ అనుకూల కార్యక్రమాల కోసం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ఇటీవల సర్టిఫికేట్ను పొందింది. కాగా ఈ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న మొత్తం బంగారు నిల్వలు ఎంత? ఆన్సర్ 854 మెట్రిక్ టన్నులు. ఇటీవల క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ 2024 సమావేశం అక్టోబర్ 29 నుంచి 31 వరకు తేదీలలో ఎక్కడ జరిగింది? ఆన్సర్ హరారే. ఇటీవల రతన్ టాటా గౌరవార్థం ఏ రాష్ట్రం యొక్క స్కిల్ యూనివర్సిటీకి పద్మవిభూషణ్ రతన్ టాటా స్కిల్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు? ఆన్సర్ మహారాష్ట్ర. కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రాస్పరిటీ అనే థీమ్తో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2024 జరిగింది. అయితే ప్రస్తుత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు? ఆన్సర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఫ్లోటింగ్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. కాగా ఈ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? ఆన్సర్ నర్మదా నది. ఇటీవల తైవాన్ భారతదేశంలో ఏ నగరంలో తైపే ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ని స్థాపించింది? ఆన్సర్ ముంబై. అక్టోబర్ 2024లో ప్రతిష్టాత్మక మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయురాలు ఎవరు? ఆన్సర్ రాచల్ గుప్తా. భారతదేశంలో మొట్టమొదటి హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీస్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ AIIMS రిషికేశ్. ఇటీవల వార్తల్లో నిలిచిన మహదై వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ గోవా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ విడుదల చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ 72వ ర్యాంక్. అర్హత ఉన్న కుటుంబాలకి ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం దీపం 2.0 పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. స్పేస్ యాత్రలని ఫీల్డ్ టెస్టులను చేయడం కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తొలిసారిగా అనలాగ్ స్పేస్ మిషన్ని ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ లేహ్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఉత్తర అట్లాంటిక్ కుడి తిమింగలం యొక్క ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ స్థితి ఏమిటి? ఆన్సర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. 2025లో జరగనున్న 17వ బ్రిక్స్ సమావేశాలకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ చైనా. డుమాబోకో ఏ దేశానికి 6వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ బోట్స్వానా. ఇటీవల ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్
352వ గవర్నింగ్ బాడీ సమావేశం జెనీవాలో జరిగింది. కాగా ఈ సమావేశానికి ఇండియా తరపున ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ సుమితా దావ్రా. ఇటీవల బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లోని 10 ఏనుగులు కోడో మిల్లెట్స్ని ఆహారంగా తీసుకుని మరణించాయి. అయితే ఈ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఇటీవల మరణించిన బిబేక్ దేబ్రా ఏ రంగానికి సంబంధించిన వారు? ఆన్సర్ ఎకనామిక్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం హీట్ వేవ్ను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది? ఆన్సర్ తమిళనాడు. భారత ప్రభుత్వం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ప్రచారాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ రియాద్. స్పేస్ సెక్టార్ల అభివృద్ధి కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఆమోదం తెలిపింది? ఆన్సర్ 1000 కోట్లు. ఆరోగ్య రంగంలో ఇన్నోవేషన్స్ని ప్రోత్సహించేందుకు ఇటీవల ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఛాలెంజ్ అనే ప్రోగ్రాంని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇటీవల జరిగిన అండర్-19 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ 17 పతకాలు గెలిచింది. కాగా ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ కొలరాడో. ఇటీవల వరల్డ్ అగ్రికల్చరల్ ఫోరం సెక్రటరీ జనరల్గా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ జాక్సెలిన్ డి ఆరోస్ హ్యూస్. 2025 రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభువో సుబియాంటో పాల్గొనున్నారు. అయితే ప్రభువో సుబియాంటో ఏ దేశానికి అధ్యక్షుడు? ఆన్సర్ ఇండోనేషియా. ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు మొట్టమొదటి మంచినీటి తాబేలు వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? ఆన్సర్ వారణాసి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.